జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మానవత్వాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు మానవత్వంలో ఒక భాగంగానే హృదయ స్పందనను గురించి తెలుసుకోబోతున్నారు. హృదయ స్పందన ప్రపంచ మానవాళి యొక్క జీవితాన్ని, జీవన విధానాన్ని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. గత కొన్ని దశాబ్దాలుగా మానవత్వం కనుమరుగవుతుంది, దానవత్వం ప్రకోపిస్తూ వస్తుంది. అందుకే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించేటట్లయితే ఒక రకంగా రక్తపోటు పెరుగుతుంది. కొందరికి హృదయం స్పందిస్తుంది, అయినా సరే వాళ్ళు నిస్సహాయులుగా ఉండిపోతారు. కాబట్టి మానవుడు కనుమరుగవుతున్నాడు, దానవుడు బహిర్గతం అవుతున్నాడు. అందుకే నేను చెప్పాను, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. శారీరక అవసరాలు పెరుగుతున్నాయి, కుటుంబ పోషణ కడుభారంగా మారింది. తనను గురించి, కుటుంబాన్ని గురించి ఎక్కువగా ఆలోచించవలసి వస్తుంది. అన్ని రంగాలలో తీవ్రమైనటువంటి పోటీ నెలకొని ఉంది. విలాసవంతమైన జీవితం కోసమే ఎక్కువ మంది ఆరాటపడుతున్నారు. సుఖమో, సౌకర్యమో, విలాసమో, వినోదమో, శృంగారం ఇవన్నీ ఉన్నప్పుడు మనిషిలో మానవత్వం ఎలా ఉంటుంది? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మానవత్వం కనుమరుగవుతూ ఉంటే మనిషి విషవలయంలో జీవిస్తున్నట్లే. అందుకే నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. మనిషిగా జన్మించే కంటే ఒక రాయిగా జీవించడం చాలా మంచిది. మనిషికే సమస్యలు ఉన్నాయి, రాళ్లకు, రప్పలకు, చెట్లకు సమస్యలు లేవు కదా. కాబట్టి అభివృద్ధిని చూసి మనం గర్వపడాలా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉంటే బాధపడాలా? మీరు ఆలోచించండి. హృదయ స్పందన ఉంటేనే మనిషిలో దివ్యత్వం వెలుగులోకి వస్తుంది. హృదయ స్పందన లేకుండా మనిషి ప్రజల చేత పూజలు అందుకున్న అవకాశమే లేదు. అటువంటి హృదయ స్పందన ఎలా కలుగుతుందో, ఎలా సాధ్యమవుతుందో ఈరోజు తెలుసుకుందాం. నిన్న మీరు విన్నటువంటి మానవత్వం అనేటటువంటి అంశాన్ని ఒక్కసారి పునఃసమీక్షించుకుందాం. మానవ జీవితానికి అర్థం, పరమార్థం చేకూరి పరిపూర్ణత్వం సిద్ధించాలంటే ఆధ్యాత్మిక మార్గం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేనే లేదు. అటువంటి ఆధ్యాత్మికతకు చక్కని రాచబాట యోగా. ఆ యోగాలో పరిణతి చెందాలంటే మన శరీరంలో ఉన్నటువంటి కీలకమైన స్థావరాల్ని చైతన్యపరచాలి. అటువంటి కీలకమైన స్థావరాలు వెన్నుభావంలో 5 ఉన్నాయి, మెదడు ప్రాంతంలో 2 ఉన్నాయి. 5 + 2 ఎంతంటే 7. అవి 7 అంతస్తులు, 7 కోశాలు, 7 చక్రాలు. ఇవన్నీ సమాన మోతాదులో పనిచేస్తేనే పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. ఏ ఒక్కటి సరిగా పని చేయకపోయినా జీవితంలో తప్పనిసరిగా కొరత ఏర్పడినట్లే, అనుమానమే లేదు. అందుకే మీరు గమనించండి, గతంలో చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో దశాబ్దాల తరబడి జీవిస్తూ కూడా అంతిమంగా అతి భయంకరమైనటువంటి రుగ్మతలతో
జీవితాన్ని ముగించవలసి వచ్చింది. అందుకు మూల కారణం ఏంటి? యోగా అనేటటువంటి అంశాన్ని, ఆధ్యాత్మికతను సమూలంగా సమగ్రంగా జీవితానికి అన్వయించుకోలేకపోవటమే. ముందు శారీరక ఆరోగ్యం ఉండాలి, ఆ తదుపరి ఇంద్రియ నిగ్రహం వస్తుంది. శారీరక ఆరోగ్యం ఉండి ఇంద్రియ నిగ్రహం వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే బుద్ధి సమత్వంలో ఉంటుంది. బుద్ధి సమత్వంలో ఉంటేనే హృదయ మట్టం వికసిస్తుంది. కాబట్టి హృదయ మట్టం వికసించిన తర్వాతనే మనిషి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందగలుగుతాడు. దీనిని గురించి నేను గత 3 దశాబ్దాలుగా లోతుగా అధ్యయనం చేస్తూనే ఉన్నాను. కొంతమంది దశాబ్దాల తరబడి ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా లక్షలాది మందిని ప్రభావితం చేసి కూడా జబ్బులతో ఎందుకు మరణించారు? శారీరక ఆరోగ్యం లేనప్పుడు ఆధ్యాత్మిక మార్గం పట్ల, యోగా పట్ల మనుషులకి ఎందుకు విశ్వాసం కలుగుతుంది? ఆలోచించండి. ఆధ్యాత్మికంగా పరిణతి చెందటం అంటే కేవలం జ్ఞానం తెలుసుకోవటం కాదు. అన్ని మట్టాలు సమాన స్థాయిలో పనిచేయాలి. దానికి నేను చెప్పిన సబ్జెక్టుని ఒక్కసారి మరలా మీకు సమీక్షిస్తాను, క్లుప్తంగా తెలియజేస్తాను. 1 మూలాధార చక్రం. దాని యొక్క జ్ఞానేంద్రియం ముక్కు. ఆ జ్ఞానేంద్రియం యొక్క తత్వం ఏంటంటే వాసన. ఎవరికైతే మూలాధార చక్రం చైతన్యవంతంగా ఉంటుందో వాళ్ళకి ఎముక పుష్టి, కండర పుష్టి బాగా ఉంటుంది. రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. లైంగిక సామర్థ్యం ఉంటుంది. జీవిత పరమార్థం నెరవేరుతుంది. ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించగలుగుతారు. ఈ మూలాధార చక్రం అనేది సెక్స్ గ్రంథులతోటి, ప్రత్యుత్పత్తి అవయవాలతోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి హార్మోన్ వ్యవస్థకి, నాడీ వ్యవస్థకి మధ్య పరస్పర అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి మనిషి ముందు శారీరక వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోవాలి. శరీరం దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. దాన్ని క్రమం తప్పకుండా పోషిస్తూ ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదా మన జీవనయానం సజావుగా కొనసాగేది. ఆరోగ్యం ఏమాత్రం దెబ్బతిన్నా మనం కర్మలు కొనసాగించలేం కదా. కర్మలు కొనసాగించకపోతే, చేయలేకపోతే కర్మబంధాన్ని ఎలా కరిగించుకోగలుగుతాం? ఆలోచించండి. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇంటికి పునాది ఎంత కీలకమో మానవ జీవితానికి భౌతిక ఆరోగ్యం అంత కీలకం. దీన్ని పొందటానికి మార్గం ఏంటి గురూజీ? శారీరక శ్రమ ఉండాలి. శరీరాన్ని పొరపాటును కూడా సుఖపెట్టకూడదు. కష్టించి పనిచేసే వ్యక్తికి శరీరం పటిష్టంగా ఉంటుంది. సుఖపడేటటువంటి వ్యక్తికి శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. శరీరం లూజుగా ఉండకూడదు, రిజిడ్గా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి. ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని గమనిస్తూ అతని యొక్క ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక పురోభివృద్ధిని అంచనా వేయచ్చు. ఆధ్యాత్మిక పరిణతి కలుగుతుందంటే దేహంలో కాంతి కనపడుతుంది, తేజస్సు కనపడుతుంది, చర్మం యొక్క స్వభావం కూడా మారుతుంది.
దీనికి సరైనటువంటి ఆహారం ఇవ్వాలి, పోషణ సక్రమంగా ఉండాలి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక వ్యాపకంలో ఉండాలి, అవసరమైతే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలి. అన్నింటినీ మించి పతంజలి మహర్షి మనకిచ్చినటువంటి ఆసనాలు దీనికి ఉపయోగపడతాయి. ఆసనాలు వేయటం ద్వారా శరీరం శిల్పంలా తయారవుతుంది. అయితే ఈ ఆసనాలు అనేవి బలవంతంగా వేయకూడదు, మధ్యలో ఆపకూడదు. అన్నమయ కోశం మీద దృష్టి పెడితే ఆనందమయ కోశానికి సులభంగా వెళ్ళగలుగుతాడు. అదే హృదయ స్పందన, హృదయ మట్టం అంటే. అయితే ఇప్పుడు అందరూ ఎటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఆలోచించండి. శరీరాన్ని సుఖపెట్టే దిశగా కుటుంబాలు కొనసాగుతున్నాయి. చదువుకోవటం, ఉద్యోగం తెచ్చుకోవటం, జీతం పుచ్చుకోవటం, అవకాశం ఉన్నంత వరకు జీవితాన్ని సుఖపెట్టాలి అనే భావంతోనే ఖరీదైన ఫర్నిచర్ కోసం వెంపర్లాడుతున్నారు. చుట్టూ భౌతిక సంపద పుష్కలంగా ఉంటేనే రక్షణ ఉంటుంది, భద్రత ఉంటుంది అనేటటువంటి భావంతో డబ్బుల కోసం పరితపిస్తున్నారు. ఒక్క విషయం చెప్తున్నాను, జబ్బులు వచ్చిన తర్వాత డబ్బులకి విలువ ఉండదు. వైద్య ఖర్చులకి మన బడ్జెట్లు సరిపోవు. ఆరోగ్యం ఉన్న తర్వాత ఐశ్వర్యం లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యమే ఐశ్వర్యం అవుతుంది. ఆరోగ్యం పోయిన తర్వాత ఐశ్వర్యం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అందుకే ఇవాళ ఆరోగ్యం కోసం అందరూ పరితపిస్తున్నారు. దానికోసమే అనేక రకాల విధానాలను అనుసరిస్తున్నారు. జిమ్ములు అంటున్నారు, వాకింగ్ అంటున్నారు, యోగా అంటున్నారు, ధ్యానం అంటున్నారు, స్విమ్మింగ్ అంటున్నారు, లాఫింగ్ అంటున్నారు, ఆహార నియమాలు అంటున్నారు, బరువు తగ్గించుకోవాలంటున్నారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కానీ ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నారు. దానికి మూల కారణం ఏంటంటే ఆరోగ్య రహస్యం అనేది శరీరంలో లేదు, అది పూర్తిగా మనసుకు సంబంధించింది. మనసును ప్రక్షాళన గావించగలిగితే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు. మనసులో ఉన్న బలహీనతలే శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి. కాబట్టి మూలాధార చక్రం, అదే అన్నమయ కోశం, అదే ప్రత్యుత్పత్తి వ్యవస్థతో అనుసంధానమై ఉండేది. ఎముక పుష్టి, కండర పుష్టి బాగా ఉంటేనే మనిషి కష్టించి పని చేయగలుగుతాడు. శరీరంలో ప్రాణశక్తి తక్కువగా ఉంటే ఓపిక ఉండదు, ఓర్పు సహనం కూడా ఉండవు. కాబట్టి పని చెయ్యాలి, కానీ ఆ పనికి కూడా పరిమితి ఉండాలి. అతిగా పని చేయకూడదు, అవసరమైనంత మేరకే పని చేయాలి. ఇక రెండవది స్వాదిష్టాన చక్రం. ఇది ఎడ్రినల్ గ్రంథితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇదే ప్రాణమయ కోశం. దీని యొక్క జ్ఞానేంద్రియం నాలుక, దాని తత్వం రుచి, దాని గుణం రజోగుణం. దీన్నే ప్రాణిక్ బాడీ అని కూడా అంటారు. ఇది సమర్థవంతంగా పనిచేస్తే ఎమోషన్స్ తగ్గుతాయి, ఇంద్రియ నిగ్రహం వస్తుంది, శరీరంలో ప్రాణశక్తి పుష్కలంగా అందించబడుతుంది. విసర్జక వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. దేహం నుంచి మలిన పదార్థాలు ఎప్పటికప్పుడు
బయటకు పంపించబడతాయి. ఇటువంటి స్వాదిష్టాన చక్రాన్ని సక్రమంగా పని చేయించాలంటే ప్రాణాయామ కావాలి. ప్రాణాయామ అనేది ఒక శాస్త్రీయపరమైన ప్రక్రియ. 2 ముక్కు రంధ్రాలు శుభ్రంగా ఉంటే, సమానంగా పనిచేస్తూ ఉంటే, ఈడా పింగళ నాడులు కూడా సమానంగా పనిచేస్తాయి, సమర్థవంతంగా పనిచేస్తాయి. అప్పుడు శరీరం లోపలకు ప్రాణశక్తి పుష్కలంగా వస్తుంది. ప్రాణశక్తి, ప్రాణవాయువు పుష్కలంగా వస్తే శరీరం పూర్తిగా శుద్ధి అవుతుంది. కాబట్టి ఈ ప్రాణవాయువు మనకి ముక్కు ద్వారా లోపలికి వస్తుంది, ఊపిరితిత్తులకు అందించబడుతుంది. అక్కడికి సిరల ద్వారా చెడు రక్తం వస్తుంది. ఆ చెడు రక్తం అంతా శుద్ధి అవుతుంది. అన్ని శరీర భాగాలకు ఆ మంచి రక్తం పంపిణీ అవుతుంది. పోషక పదార్థాలు పంపిణీ అవుతాయి, హార్మోన్స్ పంపిణీ అవుతాయి. అంతెందుకు, మనం ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే ఆ ఇంజెక్షన్ యొక్క మందు కూడా అన్ని భాగాలకు పంపిణీ అవుతుంది. కాబట్టి స్వాదిష్టాన చక్రం మొదటిది మూలాధార చక్రం. మూలాధార చక్రం అంటే అన్నిటికీ ఆధారం అదే. స్వాదిష్టాన చక్రం ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే విసర్జక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తేనే శరీరం ఎప్పటికప్పుడు శుద్ధి అవుతూ ఉంటుంది. ఇక మూడవది మణిపూరక చక్రం. ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఉంటుంది. దీని జ్ఞానేంద్రియాలు కండ్లు, తత్వం, దృష్టి. పంచభూతాల్లో ఇది వేడి తత్వం. మూలాధార చక్రం అయితే భూమి తత్వం, స్వాదిష్టాన చక్రం అయితే నీటి తత్వం, మణిపూరక చక్రం అయితే అగ్నితత్వం. ఇది బాగా పనిచేసింది అనుకోండి, భుజించినటువంటి ఆహారం సంపూర్ణంగా జీర్ణించబడుతుంది, జీర్ణక్రియ బాగా ఉంటుంది. జీర్ణక్రియ బాగా ఉంటేనే శరీరం అంతటికి పోషక పదార్థాలు సరి అయిన మోతాదులు అందించబడతాయి. పోషక పదార్థం లేకపోతే, ఇంధనం లేకపోతే ఇంజిన్ పనిచేయదు కదా. ఇవాళ జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉన్నా దానికి మూల కారణం మణిపూరక చక్రం సరిగా పనిచేయకపోవటమే. ఇదే మనోమైకోశం, ఇదే మెంటల్ బాడీ. ఆ తర్వాత అన్నహత చక్రం. ఇది హృదయ గ్రంథి, థైమస్ గ్లాండ్. ఇది సక్రమంగా పనిచేస్తే ప్రసరణ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. దీని జ్ఞానేంద్రియం చర్మం. ఆ జ్ఞానేంద్రియం యొక్క తత్వం ఏంటంటే స్పర్శ. ఇవాళ చాలామంది గుండెపోట్లు వస్తున్నాయి, స్టంట్లు వేయించుకుంటున్నారు. గుండె ఏమాత్రం దెబ్బతిన్నా జీవితం కుప్పకూలిపోతుంది. అందుకే వాళ్ళ హార్ట్ని గురించి భయపడుతున్నారు. హృదయం వేరు, గుండె వేరు. హృదయం అనేది మానవత్వానికి సంబంధించింది. గుండె అనేది భౌతిక పరమైనటువంటి అవయవము, ప్రసరణ వ్యవస్థకు సంబంధించి ఉంటుంది. శరీరం అందరి చెడు రక్తం మొత్తాన్ని సేకరిస్తుంది. అది మరలా శుద్ధైన తర్వాత అన్ని శరీర భాగాలకు మంచి రక్తాన్ని పంపిణీ చేస్తూ ఉంటుంది. ఇది ఎంత కీలకమైందో మీరు ఆలోచించండి. మనం కాలు నొప్పి పుడుతూ ఉంటే నోట్లో మాత్ర వేసుకుంటాం. ఆ నోట్లో వేసుకున్నటువంటి మాత్ర యొక్క రసం, రసాయనిక పదార్థం కాలికి చేరుతుంది. అందుకు మూల కారణం ఏంటంటే ప్రసరణ వ్యవస్థ. సో ఇప్పుడు 4 అయిపోయినాయి, ఇంకా 5వ దానికి వద్దాం. అదే విశుద్ధ చక్రం. ఇది శ్వాసకోశాలకు, శ్వాస నాళాలకు సంబంధించి ఉంటుంది.
ముక్కుకు సంబంధించి ఉంటుంది. దీని యొక్క వినాళ గ్రంథి ఏమిటంటే థైరాయిడ్, పారాథైరాయిడ్. ఇవాళ ఎక్కువ మంది అతి బరువుతో బాధపడుతున్నారు. కాల్షియం లోపం వస్తూ ఉంది, ఎముకలు బలహీనపడుతూ ఉన్నాయి. అందుకు మూల కారణం ఏంటంటే విశుద్ధ చక్రం సరిగా పనిచేయకపోవటం. దీని యొక్క జ్ఞానేంద్రియం చెవులు. ఆ జ్ఞానేంద్రియం యొక్క తత్వం ఏంటంటే శబ్దం. పంచభూతాల్లో ఇది ఆకాశ తత్వానికి సంబంధించి ఉంటుంది. ఇది సక్రమంగా పనిచేస్తేనే ప్రాణవాయువు శరీరానికి పుష్కలంగా అందించబడుతుంది. దీన్నే ఎథరిక్ బాడీ అంటారు. ఫిజికల్ బాడీ, ప్రాణిక్ బాడీ, మెంటల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, ఎథరిక్ బాడీ. ఆలోచించండి ఎంత అద్భుతమైనటువంటి సమాచారం మన దగ్గర ఉందో. ఇవాళ డాక్టర్లు పరిశోధన చేసి ఏదైతే వెల్లడిస్తున్నారో అదంతా వేదాలలో ఆల్రెడీ ఉంది. అక్కడ సత్యవంతంగా ఉంది, ఇక్కడ బుద్ధిమట్టానికి సంబంధించి ప్రయోగాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, శారీరక మట్టం మూలాధార చక్రం, ఇంద్రియ మట్టం స్వాధిష్టాన చక్రం, మానసిక మట్టం మణిపూరక చక్రం, ఆ తర్వాత బుద్ధి మట్టం అన్నహత చక్రం, ఆ తర్వాత హృదయ మట్టం, ఇదే చిట్ట చివరి విశుద్ధ చక్రం. ఎవరికైతే విశుద్ధ చక్రం చైతన్యవంతంగా ఉంటుందో వాళ్ళకి ఆనందమయ కోశం చైతన్యవంతం అవుతుంది. వీళ్ళకి కేవలం మానవులతోనే కాకుండా ప్రకృతితో కూడా విడరాని సంబంధం ఉంటుంది. స్పందన, హృదయ స్పందన. రియాక్షన్ వేరు, రెస్పాన్స్ వేరు. రియాక్షన్ అంటే ప్రతిచర్య, రెస్పాన్స్ అంటే హృదయ స్పందన. ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా వీళ్ళ మనసులో స్పందన కలుగుతుంది. ఆ సమస్యను పరిష్కరించలేకపోవచ్చు, కానీ స్పందించటం అనేది మానవత్వానికి ప్రతిరూపం. అది మానవ ధర్మం. అందువలన హృదయ స్పందన అనేది కలగాలంటే నేను మరలా రిపీట్ చేస్తున్నాను. శారీరక మట్టం, ఇంద్రియ మట్టం, మానసిక మట్టం, బుద్ధి మట్టం 4 కూడా ఈక్వల్గా ఉండాలి. ఒకప్పుడు పరిపూర్ణ వ్యక్తిత్వం కోసం చెప్పాను. ఖండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం ఉండాలన్న 4 ఉండాలి అక్కడ. అదే పరిపూర్ణ వ్యక్తిత్వం. ఇక్కడ వచ్చేసరికి 4 చక్రాలు సమాన స్థాయిలో పనిచేయాలి. హృదయ స్పందన కలగాలంటే కింద 4 అంతస్తులు పటిష్టంగా ఉండాలి. 4 అంతస్తులు ఎక్కగలిగితేనే 5వ అంతస్తుకు చేరగలుగుతావు. ఇప్పుడు చెప్పండి, వందల వేల లక్షల మంది యోగాకు వస్తున్నారు కదా. ఎందుకోసం వస్తున్నారు? ఆరోగ్యం కోసం వస్తున్నారు. అవసరం ఉండి వస్తున్నారు. ఆరోగ్యం కోసం వస్తున్నారు, అవసరం ఉండి వస్తున్నారు. కానీ వాళ్ళ దృష్టి దేని మీద ఉంటుంది? మూలాధార చక్రం మీదనే ఉంటుంది. కొంతమంది ఆసనాలు వేస్తున్నారు, తప్పు మాత్రం కాదు. వాళ్ళ దృష్టి దేని మీద ఉంది? శరీరం మీద ఉంది. కొంతమంది ఆహార నియమాలు పాటిస్తున్నారు, అది తప్పు కాదు. దృష్టి ఎక్కడుంది? శరీరం మీద ఉంది. కాబట్టి శారీరక ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నప్పుడు హృదయ స్పందన ఎందుకు ఉంటుంది? అసలు హృదయ స్పందన లేకపోతేనే కదా శరీరం జబ్బులు పాలైంది. ఆ హృదయ స్పందన కలగాలంటే దృష్టి శరీరం మీద పెట్టకూడదు,
జీవితం అంతటినీ సమూలంగా సమీక్షించుకోవాలి. కాబట్టి హృదయం స్పందించిందంటే కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ఇంకా నాకు చెప్పండి. వాస్తవానికి ప్రేమ 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 అంటుంటారు. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, తర్వాతనే ఎదుటి వ్యక్తిని ప్రేమించగలుగుతావు. ప్రేమను పొందటం కాదు, ప్రేమను అందించగలగాలి. నీ ఆస్తులు చూసి, అంతస్తులు చూసి, అధికారం చూసి, నీలో ఉన్నటువంటి కళాత్మకతను చూసి చాలామంది నిన్ను ప్రేమించవచ్చు. కానీ అది ముఖ్యం కాదు. నువ్వేమిస్తున్నావు ఆలోచించుకో. హృదయ స్పందనతో జీవించే వ్యక్తికి సామాజిక బాధ్యత ఉంటుంది, సేవా తత్పరత ఉంటుంది. ప్రపంచం నుండి నాకేమిటి అనే భావన తక్కువగా ఉంటుంది, నా నుండి ప్రపంచానికి ఏమిటి అనే భావన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇద్దరు వ్యక్తులను తీసుకోండి. ప్రపంచం నుండి నాకేమిటి అని ఆలోచించే వ్యక్తి ఒకళ్ళు, నా నుండి ప్రపంచానికి ఏమిటి అని పరితపించే వ్యక్తి మరొకరు. ఇద్దరు ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పండి. కాబట్టి సమాజంలోకి దూసుకొని పోయి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజా సంబంధాలను పెంపొందించుకుంటూ ఉంటే మనిషికి శక్తి పెరుగుతుంది. ఖరీదైన వ్యక్తిని చూసి అందరూ కూడా అసూయపడతారు. హృదయ స్పందనతో జీవించే వ్యక్తిని చూసి అందరూ కూడా ఆదర్శవంతంగా భావిస్తారు. అతనికి నాయకత్వం ఆటోమేటిక్గా ఇస్తారు. కాబట్టి మనల్ని చూసి ఎవరికి అసూయ కలగకూడదు. మనల్ని చూసి వాడు నేర్చుకునేది ఎంతో ఉండాలి. ఇవాళ శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాలతో జీవించేటటువంటి వ్యక్తులు సమాజాన్ని గురించి ఎందుకు స్పందిస్తారు? ఒకవేళ స్పందించిన అందులో తప్పనిసరిగా స్వార్థం ఉంటుంది, ఆశించటం ఉంటుంది. హృదయ మట్టం వికసించినటువంటి వ్యక్తి తన ద్వారా ప్రపంచానికి సేవలు అందించాలి అని తప్పించేటటువంటి వ్యక్తికి జీవితంలో ఎటువంటి కొరత ఉండదు. ఎందుకంటే తాను సమాజాన్ని గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి సమాజం తనను గురించి ఆలోచిస్తుంది. ఒక మాట చెప్పండి, యాక్షన్ బట్టే రియాక్షన్ కదా. యాక్షన్ లేకుండా రియాక్షన్ ఉండదు కదా. ప్రపంచానికి అందిస్తేనే ప్రపంచం నుండి మరలా పొందే అర్హత ఉంటుంది. ఇవ్వకుండా పుచ్చుకోవాలి అనుకోవటం స్వార్థం. ఇచ్చి పుచ్చుకునేటటువంటి తత్వం అంటే అది మధ్యస్థం. కానీ పుచ్చుకోకుండా ఇవ్వాలి అనే భావన ఉంటే అదే మహోన్నతమైన లక్షణం. ఇవాళ శారీరక అవసరం తీరక, కుటుంబాన్ని పోషించలేక, ఖరీదైన జీవితానికి అలవాటు పడి కార్పొరేట్ కల్చర్లో ఉండి వందల వేల లక్షల కోట్లు సమకూర్చుకుంటూ కూడా ఇంకా కావాలని పథకాలు వేసేవారు, ప్రణాళికలు వేసేవారు సమాజాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తారు? భగవంతుడు అందరికీ సరిపడా సంపదనిచ్చాడు కదా. మరి ఆ సంపద మొత్తం కొందరు చేతుల్లోనే ఎందుకు ఉండాలి? 90% సంపద అంతా కూడా 10% మంది చేతుల్లో ఉంది. 10% సంపదను 90 మంది పంచుకుంటున్నారు. ఒకళ్ళకేమో ఆకలి బాధ, మరొకళ్ళకేమో అజీర్తి బాధ. అవసరానికి మించి సంపద ఉన్నా అది భారమే. అవసరాలు తీరకపోయినా
అది అసంతృప్తి. భగవంతుడు అందరికీ సరిపడ సంపదనిచ్చినప్పుడు కొంతమంది ఎందుకు దాన్ని దాచుకోవాలి? సమాజం అలా బాధలు పడుతూ ఉంటే, సమాజం అస్తవ్యస్తంగా ఉంటే మనం గదుల్లో కూర్చుని సాధన చేస్తే లాభం ఏంటి? ఎవరి కోసం ఈ సాధన? వ్యక్తి మోక్షం అనేది సమాజ మోక్షంతో ముడిపడి ఉంది. వ్యక్తి వ్యవస్థలో బంధించబడ్డాడు. వ్యవస్థలో మార్పు రావాలంటే వ్యక్తిలో కూడా మార్పు రావాలి. వ్యవస్థను మార్చకుండా వ్యక్తిని మార్చలేము, వ్యక్తి మారకుండా వ్యవస్థ కూడా మారదు. కాబట్టి ఆలోచించండి ఒకసారి. సమాజంలో జరిగేటటువంటి అన్ని రకాల ఘోర విపత్తులకు మూల కారణం తెలుసుకోవాలి. ఆ మూల కారణం తెలుసుకొని పరిష్కార మార్గం దిశగా మన కార్యక్రమాలను రూపొందించుకోవాలి. అందుకు మార్గం ఏమిటి? ఇప్పుడు వెన్నుబాము మీద ఉన్నటువంటి 5 చక్రాలను గురించి మీరు స్పష్టంగా తెలుసుకున్నారు. ఇక అందులో ఏ డౌట్ లేదు. అయితే మెదడు ప్రాంతంలో మరి 2 చక్రాలు ఉన్నాయి. అవేమిటి? ఆజ్ఞా చక్రం, సహస్రారం. ఒకటి చిత్తమయ కోశం, 2 ఆత్మమయ కోశం. ఒకటి పిట్యూటరీ గ్రంథి, మరొకటి పీనియల్ గ్రంథి. ఇప్పుడు మీకు కీలకమైనటువంటి విషయం చెప్తాను. యోగ రహస్యం మొత్తం చెప్తాను. నేను అనుసరించినటువంటి విధానాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. మానవ దేహం మొత్తంలో అత్యంత కీలకమైంది ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞా చక్రం చైతన్యవంతమైతే మనిషికి మానవాతీత అతీంద్రియ శక్తులు వస్తాయి. వందల వేల సంవత్సరాల వరకు కోట్లాది మందిని ప్రభావితం చేయగలుగుతారు. వందల వేల లక్షల కోట్లాది మందిని వేల సంవత్సరాల వరకు ప్రభావితం చేయగలుగుతారు. ఏంటండి దాని గొప్పతనం? దాన్ని 3వ నేత్రం అంటారు. దాన్ని జ్ఞాన నేత్రం అంటారు. దాన్నే బ్రహ్మస్థానం అంటారు. ఎవరికైతే ఆజ్ఞా చక్రం చైతన్యవంతం అవుతుందో వాళ్ళకి కింద చక్రాలు మొత్తం చైతన్యవంతం అవుతాయి. ఇది పాయింట్. ఆజ్ఞా చక్రం ఒక్కటి గనక సంపూర్ణంగా చైతన్యవంతమైతే మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం మొత్తం చైతన్యవంతం అవుతాయి. కాబట్టి రిమోట్ ఎక్కడుంది? ఆజ్ఞా చక్రంలో ఉంది. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. ఎవరికైతే ఆజ్ఞా చక్రం సంపూర్ణంగా చైతన్యవంతం అవుతుందో వాళ్ళలో ఒక తత్వం బయటపడుతుంది. అదే ప్రేమ తత్వం. దాన్నే లవ్ గ్లాండ్ అంటారు. ఇదే ఆధ్యాత్మిక రహస్యం. యోగ రహస్యం వెన్నుబాములో ఉంది. ఆధ్యాత్మిక రహస్యం తల ప్రాంతంలో, మెదడులో ఉంది. ఆ మెదడు ప్రాంతంలో కీలక పాత్ర పోషించేటటువంటి ఒకే ఒక అద్భుతమైనటువంటి చక్రం ఏంటంటే ఆజ్ఞా చక్రం. దాని యొక్క వినాళ గ్రంథే పిట్యూటరీ గ్లాండ్. ఇది యాంటీరియర్, పాస్టీరియర్, ముందు వెనుక 2 భాగాలుగా ఉంటుంది. థైరాయిడ్, పారాథైరాయిడ్ 2 ఉంటాయి. పిట్యూటరీ గ్లాండ్లో ఆజ్ఞా చక్రంలో 2 గ్రంథులు ఉంటాయి, ముందు భాగం వెనక భాగం. ఇది కంప్లీట్గా బాడీ మొత్తాన్ని సంపూర్ణంగా చైతన్యవంతం చేస్తుంది. అంతేకాకుండా సమాజాన్ని గురించి, ప్రకృతిని గురించి, విశ్వాన్ని గురించి కూడా సంపూర్ణ అవగాహనను కలగజేస్తుంది. సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి, విశ్వాన్ని గురించి సంపూర్ణ అవగాహనను కలగజేస్తుంది. ఇటువంటి
ఆజ్ఞాచక్రం చైతన్యవంతం కావాలంటే, ఇటువంటి ఆజ్ఞాచక్రం చైతన్యవంతం కావాలంటే దానికి ఒకే ఒక పాశుపతాస్త్రం, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం విశ్వమయ్య గురూజీ ప్రపంచానికి అందించేటటువంటి అపూర్వ కానుక ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఏమిటి దీని ప్రత్యేకత? మనసును కరిగిస్తుంది, మనసును అనంతంగా విస్తరింపజేస్తుంది, మనసును ఆత్మ వైపుకు మళ్ళిస్తుంది, మనసును పూర్తిగా పక్కకు తప్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక రహస్యం ఎక్కడుందో తెలుసుకోండి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానంలో ఉంది. ఇటువంటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని మనకెవరు ప్రసాదించారు? ఎవరు అందించారు? ఋషులు. ఋషి అంటే ఎవరు? పరిపూర్ణుడు, త్రికాలజ్ఞుడు, సర్వజ్ఞుడు, సత్యదర్శకుడు. పరిపూర్ణుడు అంటే పూర్ణత్వం సిద్ధించినవాడు. త్రికాలజ్ఞుడు అంటే 3 కాలాలను అంచనా వేయగలిగినవాడు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు. సత్యదర్శకుడు అంటే కనిపించే స్థూల జగత్తులో భగవంతుని దర్శించగలిగేవాడు, సత్యాన్ని చూడగలిగేవాడు. మాయను ఛేదించుకొని సత్యదర్శనం గావించుకున్న వ్యక్తికి మానవాతీత అతీంద్రియ శక్తులు వస్తాయి. అవేంటి ఒకసారి చెప్తాను. 1 ధైర్యం ఉంటుంది, 2 విశ్వాసం ఉంటుంది, 3 సంకల్ప బలం ఉంటుంది. ధైర్యము, విశ్వాసము, సంకల్ప బలం. 4 వాక్శుద్ధి. 5వది పరిపూర్ణ వ్యక్తిత్వం, అదే సత్యదర్శనం. నేను విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాను, నాకు ప్రత్యేకంగా శరీరం అనేది లేదు, విశ్వ శరీరమే నా శరీరం అనేటటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వారిలో ఆజ్ఞాచక్రం సంపూర్ణంగా చైతన్యవంతమవుతుంది. మానవాతీత అతీంద్రియ శక్తులు పొందగలుగుతారు. కొంతమంది గొలుసులు ఇస్తున్నారు, ఉంగరాలు ఇస్తున్నారు, ఏదనుకుంటే ఆ వస్తువును సృష్టిస్తున్నారు. అదే కాదు, చనిపోయినటువంటి వ్యక్తులను బ్రతికిస్తున్నారు. కొంతమంది ఎటువంటి పరికరాలు లేకుండా ఆపరేషన్ కూడా చేస్తున్నారు. దాన్ని సైకిక్ ఆపరేషన్ అంటారు. వాళ్ళు చేసే కార్యక్రమాలు చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి పాశుపతాస్త్రం ఏంటి చెప్పండి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. ఇది ఉందంటే మూలాధార చక్రాన్ని గురించి, స్వాధిష్టాన చక్రాన్ని గురించి, మణిపూరక చక్రాన్ని గురించి, అనాథ చక్రాన్ని గురించి, విశుద్ధ చక్రాన్ని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. అవన్నీ శుద్ధి అవుతాయి. కాబట్టి తాళం తీయటానికి సరైనటువంటి తాళం చేయి ఉంటేనే ఆ తాళపు కప్పను మనం తీయగలుగుతాం. కాబట్టి ఆధ్యాత్మిక రహస్యం ఎక్కడుందంటే పరిపూర్ణ జ్ఞానంలో ఉంది. ఈ పరిపూర్ణ జ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తులు ఎవరంటే ఋషులు. ఋషుల యొక్క అంతర్వాణి నుంచి వెలువడినటువంటి ఈ పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ఉపనిషత్తులలో భద్రపరచబడింది. ఆ ఉపనిషత్తులు ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి, బయట లేవు. ఉప అంటే సమీపంగా, బ్రహ్మజ్ఞానానికి దగ్గరగా ఉన్నాం మనం. అలా దగ్గరగా ఉండాలి. ఏమిటా బ్రహ్మజ్ఞానం అంటే? బ్రహ్మనేత్రం, శివుడి యొక్క 3వ నేత్రం. ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తాను. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం చైతన్యవంతం అవుతుందో, కళ్ళు మూసుకున్న తర్వాత ఈ ఆజ్ఞాచక్రం నుంచి విశ్వ దర్శనం చేయొచ్చు. అది ఆత్మదృష్టి.
అదే అతీంద్రియ దృష్టి. వాళ్ళు కళ్ళు మూసుకొని విశ్వాన్ని మొత్తాన్ని దర్శించగలుగుతారు. కళ్ళతో చూస్తే భౌతిక దృష్టి అవుతుంది. కానీ భౌతిక దృష్టి వేరు, సూక్ష్మ దృష్టి వేరు, ఆత్మ దృష్టి వేరు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞాచక్రం సంపూర్ణంగా చైతన్యవంతం అవుతుందో అప్పుడు ఇక్కడి నుంచి లోపలికి వస్తుంది ప్రాణశక్తి. ప్రాణశక్తి పుష్కలంగా లోపలికి వస్తే ఇంకా ఆహారంతో పని ఏంటి? ప్రాణశక్తి పుష్కలంగా వస్తుంది. ఆహారంలో ఉంది ప్రాణశక్తి, నీటిలో ఉంది ప్రాణశక్తి, అగ్నిలో ఉంది ప్రాణశక్తి, వాయువులో ఉంది ప్రాణశక్తి, ఆకాశంలో ఉంది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి నేరుగా లోపలికి వస్తే ముందు మెదడు శుద్ధి అవుతుంది, తర్వాత అవయవాలు మొత్తం శుద్ధి అవుతాయి. దీనికి ధ్యాన మండలి చేతిలో ఒక పాశుపతాస్త్రం ఉంది, అదే ఆత్మశుద్ధి యోగం. ఇది 3 పార్ట్లుగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. థర్డ్ పార్ట్లో ఆజ్ఞాచక్రాన్ని సహస్రారాన్ని కలిపి చైతన్యవంతం చేయటం జరుగుతుంది. కాబట్టి హృదయ స్పందన అనేది దేని పరిధిలో ఉందంటే ఆజ్ఞాచక్రం పరిధిలో ఉంది. అంతకంటే పైన ఉన్నది ఏమిటంటే సహస్రారం. ఈ సహస్రారం ఎప్పుడైతే చైతన్యవంతం అవుతుందో మనిషికి పుష్కలంగా ప్రాణశక్తి అందుతుంది. కాబట్టి హృదయ స్పందనతో జీవితాన్ని కొనసాగించడానికి అనువుగా పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మశుద్ధి యోగాన్ని మిళితం చేసి సాధన చేయగలిగితే మనిషి అన్ని రకాల బంధాల నుంచి పూర్తిగా బయటపడతాడు. ఆరోగ్యాన్ని గురించి, ఆయువుని గురించి, మానసిక ప్రశాంతతను గురించి, సంతృప్తిని గురించి ఆలోచించవలసిన అవసరమే ఉండదు. ఇటువంటి హృదయ స్పందనను పెంపొందించుకొని మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.